ప్రభు యేసు నిన్ను స్థలమున్నదా పేట నీ హృదయలో స్థలమున్నదా వెదకుచున్నాడు ప్రభు యేసు నిన్ను స్థలమున్నదా పేట నీ హృదయలో స్థలమున్నదా సిలువ మరణము నీ కోసమే చిందిన రక్తం నీ కోసమే సిలువ మరణము నీ కోసమే చిందిన రక్తం నీ కోసమే నీ పాపం యేసు మోసెను నీ పాపం యేసు మోసెను జీవమిచ్చి నిన్ను రక్షించెను జీవమిచ్చి నిన్ను రక్షించెను ఎంతో ఆనందం నాకెంతో సంతోషం యేసుని హృదయలో ఉన్నప్పుడు వెదకుచున్నాడు ప్రభు యేసు నిన్ను స్థలమున్నదా పేట నీ హృదయలో స్థలమున్నదా నీ హృదయలో స్థలమున్నదా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. నల్గొండ మేత్రాసనం, ఫణిగిరి విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు రెవరెండ్ ఫాదర్ అల్లం శ్లీవరెడ్డి గారి 67వ పుట్టినరోజు సందర్భంగా దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలు కలగాలని, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి అల్లం శశాంకరెడ్డి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం కైలాసపురం విచారణ, దిరిసెల ప్రభ పుట్టినరోజు సందర్భంగా దేవుడు చేసిన దీవెనలకు, ఆయురారోగ్యములు, సొంత గృహం మరియు అషికకు మంచి భవిష్యత్, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలిపూజ డి ప్రభ, అప్పారావు, సుధారాణి, సుధీర్ కుమార్, ప్రశాంతి, అషిక కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఖమ్మం మేత్రాసనం గుట్టల బజార్ విచారణ, పుట్టినరోజు జరుపుకుంటున్న కామళ్ళ జయరాజ్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతా బలిపూజ స్వరూపరాణి పునీత్ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం బుచ్చిరాజుపాలెం విచారణ, బి వేళాంగిణి, సునీతారాణి, నందం బాలరాజులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతా బలిపూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉందురుగాక.
క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేటి మొదటి పట్టణంలో సువార్త పట్టణంలో ప్రభు మనందరి నుండి ఆశించేది ఏమిటంటే హృదయ పరివర్తన, పశ్చాత్తాపం కలిగి జీవించడము, మారు మనసు కలిగి జీవించి తండ్రి చెంతకు రావాలనేది ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. మనందరం కూడా బలహీనులము, అయోగ్యులము, అనుదినము అనుక్షణము కూడా ఆ దేవునికి తప్పిదములు చేస్తూ దూరమవుతూ ఉంటాము. కనుక ఈ దివ్య బలి పూజలో పాల్గొంటున్న మనందరం కూడా ఆ దేవాతి దేవుని ముందు మన పాపములను తప్పిదములను ఒప్పుకుందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపం చేసేతిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, మాకు ఈ భూలోక జీవితమందే మహోన్నతమును, రక్షణాయుతకమైన స్వస్థతను మాకు దయచేయుచున్నావు. ఈ లోకమందే స్వర్గపు ఆనందమును, అనుభవమును అనుగ్రహించుచున్నావు. కావున ఈ జీవితమునందు మాకు మార్గదర్శముగా నిలిచి సంపూర్ణమైన నీ దివ్య తేజస్సులోనికి మమ్ము నడిపింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభు నీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. మరలా మా పాపములను నీ కాళ్ళతో త్రొక్కి సముద్ర గర్భమున పడవేయుము. మీకా గ్రంథము 7వ అధ్యాయము పవిత్ర వచనములు 14, 15 మరియు 18, 19 వచనములు. ప్రభు, నీవు ఎన్నుకునిన ప్రజలను నీవే కాపరివై మేపుము. వారు అరణ్యమున ఒక మూలమున వసించుచున్నను, వారి చుట్టూ పాలు తేను జాలు వారు నేల కలదు. కావున ఆ జనులు పూర్వకాలం నందువలే బాషాను, గిలాదు మైదానములలోనికి పోయి మేయుదురు గాక. నీవు మమ్ము ఐగుప్తు నుండి తోడుకుని వచ్చినప్పుడు ఇప్పుడు మా కొరకు అద్భుత కార్యములను చేయుము. ప్రభు, నీ వంటి దైవము లేడు. నీవు ప్రాణములతో మిగిలి ఉన్న నీ ప్రజల తప్పులు మన్నింతువు. మా మీద సదా కోపింపవు. మమ్ముల కరుణించుటయే నీకు ఆనందము. మాపై మరలా నెనరు చూపుము. మా పాపములను నీ కాళ్లతో త్రొక్కి సముద్ర గర్భమున పడవేయుము. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ ప్రభు కరుణామయుడు, ప్రభు కరుణామయుడు, దయాపూరితుడు. దయాపూరితుడు. నా ఆత్మమా ప్రభువును స్తుతింపుము.
నాలోని సమస్త శక్తులారా అతని పవిత్ర నామమును సన్నుతింపుడు. నా ఆత్మమా ప్రభువును స్తుతింపుము, అతని ఉపకారములను వేనిని మరువకుము. అందరూ ప్రభు కరుణామయుడు, ప్రభు కరుణామయుడు, దయాపూరితుడు. దయాపూరితుడు. ఆయన నీ పాపం నెల్లా మన్నించును, నీ వ్యాధుల నెల్లా కుదుర్చును, సమాధి నుండి నిన్ను కాపాడును, ప్రేమ నెనరులు అనెడు కిరీటమును నీకు ఒసగును. అందరూ ప్రభు కరుణామయుడు, ప్రభు కరుణామయుడు, దయాపూరితుడు. దయాపూరితుడు. ప్రభు కరుణామయుడు, దయాపూరితుడు, దీర్ఘశాంతుడు, ప్రేమనిధి. ఆయన మనలను నిత్యము చివాట్లు పెట్టడు, మన మీద కలకాలము కోపపడడు. అందరూ ప్రభు కరుణామయుడు, ప్రభు కరుణామయుడు, దయాపూరితుడు. దయాపూరితుడు. భూమికి ఆకాశము ఎంత ఎత్తుగా ఉన్నదో ప్రభు పట్ల భయభక్తులు చూపు వారి ఎడల అతని ప్రేమ అంత మిక్కుటముగా నుండును. పడమరకు తూర్పు ఎంత దూరమో అంత దూరముగా అతడు మన పాపములను పారద్రోలును. అందరూ ప్రభు కరుణామయుడు, ప్రభు కరుణామయుడు, దయాపూరితుడు. దయాపూరితుడు. కరుణామయుడు, దయగల దేవుడు. ప్రభు కరుణామయుడు, దయగల దేవుడు. దీర్ఘశాంతుడు, ప్రేమనిధి. దీర్ఘశాంతుడు, ప్రేమనిధి. ప్రేమనిధి, ప్రేమనిధి. నా ఆత్మమా ప్రభుని స్తుతింపుము, నా ఆత్మమా ప్రభుని స్తుతింపుము, నా ఆత్మమా ప్రభుని స్తుతింపుము, ప్రభుని స్తుతింపుము, ప్రభుని స్తుతింపుము. నీ పాపములన్నీ మన్నించును, నీ వ్యాధులనెల్లా నయము చేయును. నీ పాపములన్నీ మన్నించును, నీ వ్యాధులనెల్లా నయము చేయును. మరణము నుండి నిన్ను కాపాడును, మరణము నుండి నిన్ను కాపాడును. ప్రేమా నెనరులే దీవెనలు ఒసగును, ప్రేమా నెనరులే దీవెనలు ఒసగును. ప్రభు కరుణామయుడు, దయగల దేవుడు. ప్రభు కరుణామయుడు, దయగల దేవుడు. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమా కలుగునుగాక. లూకా సువార్త 15వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ వచనం వరకు మరియు 11వ వచనం నుండి 32వ వచనం వరకు. ఆ కాలములో సుంకరులు పాపులు అందరూ యేసు బోధన వినుటకు ఆయన వద్దకు వచ్చుచుండరి. అది చూచి పరిచయులు ధర్మశాస్త్ర బోధకులు ఇతడు పాపులను చేరదీయచు
వారితో కలిసి భుజించున్నాడు అని సన్నుకొనసాగిరి. అప్పుడు యేసు వారికి ఒక ఉపమానమును ఇట్లు చెప్పెను. యేసు ఇంకను వారితో ఇట్లనెను, ఒకనికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు తండ్రితో, తండ్రి ఆస్తిలో నా భాగము నాకు పంచిపెట్టుము అనెను. తండ్రి అట్లే వారిరువురికి ఆస్తిని పంచి ఇచ్చెను. త్వరలోనే చిన్నవాడు తన ఆస్తిని సొమ్ము చేసుకుని దూరదేశమునకు వెళ్ళెను. అక్కడ భోగ విలాసములతో తన ధనమంతయు దుర్వినియోగం చేసి తన ఆస్తినంతటిని మంట గొలిపెను. అప్పుడు అచట దారుణమైన కరువు దాపురించుటచే వాడు ఇబ్బందులు పడుచుండెను. అందుచేత వాడు ఆ దేశమున ఒక యజమాన్ని ఆశ్రయింపగా అతడు వానిని తన పొలములో పందులను మేపుటకు పంపెను. వాడు పందులను తిని పొట్టుతో పొట్ట నింపుకొనుటకు ఆశపడుచుండెను. కానీ ఎవరునూ ఏమీ ఇయ్యలేదు. అప్పుడు అతనికి కనువిప్పు కలిగి తనలో తాను ఇట్లనుకొనెను, నా తండ్రి వద్ద ఎందరో పనివారికి పుష్టికరంగా భోజనం లభించుచున్నది, కానీ నేను ఇక్కడ ఆకలికి మలమల్లాడుచున్నాను. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకును నీకును ద్రోహము చేసి తిని, ఇప్పుడు నేను నీ కుమారుని అనిపించుకోదగను. నీ పనివారుల్లో ఒక్కనిగా పెట్టుకొనుము అని చెప్పెదను అని తలచి వాడు లేచి తన తండ్రి వద్దకు బయలుదేరెను. కాని వాడు ఇంకనూ దూరంగా ఉండగానే తండ్రి అతన్ని చూచి మనసు కరిగి పరిగెత్తి వెళ్ళి కుమారుని కౌగిలించుకొని ముద్దు పెట్టుకొనెను. కుమారుడు తండ్రితో, తండ్రి, నేను పరలోకమునకును నీకును ద్రోహము చేసి తిని, ఇక నేను నీ కుమారుడును అనిపించుకోదగను అని పలికెను. కాని తండ్రి సేవకులతో, త్వరగా వీనికి మేలిమి వస్త్రములను కట్టబెట్టుడు, వ్రేలికి ఉంగరమును, కాళ్లకు చెప్పులను తొడుగుడు, క్రొవ్విన కోడెదోడును వధింపుడు, మనం విందారగించి వేడుక చేసుకుందము. ఏలైనా మరణించిన ఈ నా కుమారుడు మరలా బ్రతికెను, పోయినవాడు తిరిగి దొరికెను అని చెప్పెను. పిమ్మట వారు విందు చేసుకొనసాగిరి. అతని పెద్ద కుమారుడు పొలం నుండి ఇంటికి వచ్చేసరికి సంగీత నృత్యముల ధ్వని వినిపించెను. అతడు ఒక పనివాణ్ణి పిలిచి, ఇది అంతయు ఏమిటి అని అడిగాను. నీ తమ్ముడు వచ్చెను, కుమారుడు క్షేమంగా తిరిగి వచ్చినందులకు నీ తండ్రి క్రొవ్వెన దూడను కోయించెను అని అతడితో చెప్పెను. అందుకు పెద్ద కుమారుడు మండిపడి వెలుపలకు అడుగుపెట్టుటకు ఇష్టపడకుండెను. తండ్రి వెలుపలకు వచ్చి అతనిని బ్రతిమాలసాగెను. అందులకు పెద్ద కుమారుడు తండ్రితో, ఇదిగో నేను ఇన్ని సంవత్సరం నుండి నీ పనిపాట్లు చేయుచున్నాను, ఎన్నడను నీ ఆజ్ఞలను మీరి ఎరగను. అయినను నేను నా మిత్రులతో విందు జరుపుకుంటకు నీవెన్నడను ఒక మేకపిల్లనైనను ఇచ్చి ఉండలేదు. కానీ నీ సంపదలను వేశ్యలతో పాడు చేసిన ఈ నీ కుమారుడు తిరిగి వచ్చినంతనే వాని కొరకు నీవు క్రొవ్విన కోడెదోడును కొయ్యించితివి అనెను. తండ్రి అతనికి ఇట్లు బదులు చెప్పెను, కుమారా, నీవెన్నడను నాతో ఉన్నావు, నాకున్నదంతయు నీదే కదా. మనం విందు జరుపుకుంటకు న్యాయము. ఏలైనా చనిపోయిన నీ తమ్ముడు తిరిగి బ్రతికెను, తప్పిపోయినవాడు మరలా దొరికెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేటి మొదటి పట్టణంలోనూ అదేవిధంగా సువార్త పట్టణంలో క్రీస్తు ప్రభు మన నుండి ఆశించేది ఏమిటంటే పశ్చాత్తాపము, హృదయ పరివర్తన, పాపమన్నింపు, పరిశుద్ధ కలిగి జీవించాలని ప్రభు తెలియజేస్తున్నాడు. ఈనాడు నేను చదివిన సువార్త మీ అందరికీ కూడా క్రొత్తదేమీ కాదు.
మీరు అనేక సంవత్సరముల నుంచి ఈ తప్పిపోయిన కుమారుడు యొక్క ఉపమానమును మీరు వింటూ వస్తున్నారు. అందుకే ఉపమానములన్నింటిలో ఈ ఉపమానము గొప్పదిగా, అతి శక్తివంతమైనదిగా తెలియజేస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఈ ఉపమానంలో దేవుడు అనంతమైన ప్రేమ కలవాడని, కరుణామయుడని, దయాపూరితుడని, అతడు సులభంగా కోపపడువాడు కాదని తన యొక్క ప్రేమను ఈ తప్పిపోయిన కుమారుడు ఉపమానం ద్వారా సకల మానవాళందరికీ కూడా తెలియజేస్తుంది. ప్రియ సహోదర సహోదరి, మనందరికీ తెలిసినట్లుగా తప్పు చేయడము మానవ నైజం, కానీ దాన్ని క్షమించడము దేవుని యొక్క ఆయన యొక్క స్వభావం. మరి ముఖ్యంగా మానవులైన మనందరము కూడా అనుదినము అనుక్షణము ఈ పాప ఊబులో పడిపోతూ ఉంటాము. ఒక్కొక్కరికి ఒక్కొక్క శోధనగా వారిని పాపంలో లాగుతుంది. ఒకరికి ఆహారం అంటే శోధన, ఇంకొకరికి ధనం అంటే శోధన, ఇంకొకరికి ఈ లోక వ్యసనాలంటే శోధన. ఏదో ఒక రకంగా ఈ శోధనల వలన పాపంలోకి లాగివేస్తుంటాయి. ఈనాడు మనం చూసినట్లుగా సువార్తలో ఈ చిన్న కుమారుడికి తండ్రి ఇంటి వద్ద ఉండడానికి ఇష్టం లేదు. తండ్రి, నాకు నీ నుండి విముక్తి కావాలి, ఈ గృహం నుంచి నాకు విముక్తి కావాలి, నేను నీ బందీగా ఉండడం నాకు ఇష్టం లేదు, నాకు స్వేచ్ఛా జీవితం కావాలి, నాకు ఇష్టం వచ్చినట్టు నా జీవితాన్ని నేను మలుచుకుంటానని తండ్రితో అంటున్నాడు. నా ఆస్తిని నాకు ఇచ్చే, నేను నా ఇష్టానుసారంగా నా స్వేచ్ఛా జీవితాన్ని నేను గడుపుతానని పలుకుతున్నాడు. ప్రియ సహోదర సహోదరి, మనం కూడా అంతే. దేవుడు అనుదినము కూడా నా చెంతకురా అని పిలిచినప్పటికీ కూడా ఎందుకు మనకి ఈ ప్రార్థనలు, ఈ పునస్కారాలని చెప్పేసి మనందరం కూడా మన ఇష్టానుసారంగా ఏ విధంగా అయితే తప్పిపోయిన కుమారుడు తన ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించడానికి ఇష్టపడుతున్నాడు, అదేవిధంగా మనము కూడా ఎందుకు ఒకరి చెప్పు చేతుల్లో వినడం, వీళ్ళ మాటలు ఎందుకు వినడం అనే ఒక భావనతో మనము కూడా మన స్వేచ్ఛాపూరితమైన జీవితాన్ని కోసం మనం కూడా తాపత్రయపడుతూ ఉంటాము. ప్రియ సహోదర సహోదరి, ప్రభువు పలికేది ఇదియే. మీరు పశ్చాత్తాపము కలిగి హృదయ పరివర్తన చెంది నా చెంతకు వచ్చినట్లయితే గనక నేను మిమ్మలను తప్పక మన్నిస్తాను. ఇదే జరిగింది నేటి సువార్తాపట్నంలో. తప్పిపోయిన కుమారుడు తన జీవితాన్ని ఒకసారి వెనక్కి తిరిగి చూసుకున్నాడు. ఈ యొక్క భోగవిలాసాలతో కుట్టుమిట్టాడుతూ తన ఆస్తును, తన యొక్క ధనమును, తన ఐశ్వర్యం అంతా కూడా దుర్వినియోగం చేసుకున్న తర్వాత చివరకు తన స్నేహితులు కూడా ఆయనను విడిచిపెట్టారు. అన్నీ ఉన్నప్పుడే అందరూ మనతో ఉంటారు. ఏమీ లేనప్పుడు అందరూ మనలను విడిచి వెళ్ళిపోతారు. ఇదే జరిగింది తప్పిపోయిన కుమారుడు యొక్క ఉపమానంలో. తన దగ్గర ఆస్తి, ఐశ్వర్యం, డబ్బు ఇవన్నీ ఉన్నప్పుడు కూడా అందరూ బెల్లం చుట్టూ ఏగల్లాగా మూగారు. కానీ ఎప్పుడైతే ఇవన్నీ కూడా ఆయన దగ్గర అంతరించిపోయాయో అందరూ స్నేహితులు కూడా ఆయనను ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఇటువంటి సమయంలో ఈ చిన్న కుమారుడికి, తప్పిపోయిన కుమారుడికి తినుటకు ఆహారం కూడా లేదు. అతడు పందులు తినే యొక్క పొట్టుతో తన పొట్టను నింపుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఇటువంటి సమయంలో ఈ యొక్క చిన్న కుమారుడికి కనువిప్పు కలిగింది. అయ్యో, నేనెంత రాజభోగం అనిపించానే, నా జీవితము ఎంత సుఖంగా ఉండేదే, నేను నా తండ్రిని కాదని నా గృహం నుండి వచ్చేసాను, ఇప్పుడు నేను ఈ శిక్షను అనుభవిస్తున్నాను. ఆకలి బాధ తట్టుకోలేక అతడు బాధపడుతున్నాడు. వెంటనే తనలో కూడా హృదయ పరివర్తనం అనేది కలిగింది. నేను వెంటనే నా తండ్రి దగ్గరికి వెళ్ళేదును, అతనితో ఈ విధంగా పలుకుతును, తండ్రి, నేను దేవునికిని నీకును పాపము చేసి తిని నేను నీ కుమారుడును అనిపించుకోదగను. నన్ను కేవలము కనీసము నీ సేవకుల్లో ఒక్కనగైనా పెట్టుకో, ఎందుకంటే నీ సేవకులైన కనీసం మంచి ఆహారం తింటున్నారు, నాకు ఇక్కడ తినడానికి కూడా ఆహారం లేదని అతనిలో మదన పడ్డాడు. హృదయ పరివర్తన కలిగింది. ఈ మాట చెప్పాలని తండ్రి వద్దకు బయలుదేరాడు.
దూరం నుండి తండ్రి అనేక సంవత్సరం నుండి చేతులు చాస్తూ నా కుమారుడు ఎప్పుడు వస్తాడా కళ్ళల్లో ఒత్తులేసుకుని చూస్తున్నాడు తండ్రి. ప్రియ సహోదర సహోదరి, కుమారుడు యొక్క మార్పు చెంది తండ్రి వద్దకు వస్తుండగా దూరం నుండి చూడగానే తండ్రి పరిగెత్తుకుని వెళ్ళి కుమారుని కౌగిలించుకొని వెంటనే అక్కడున్న సేవకులతో నా కుమారునికి వేలికి ఉంగరమును, కాళ్ళకి చెప్పులు తొడుగుడు, మంచి వస్త్రములు తొడుగుడని తన సేవకులకు ఆజ్ఞ ఇస్తున్నాడు. వెంటనే కుమారుడు ఈ విధంగా చెప్పబోతున్నాడు, తండ్రి నేను నీకును దేవునికి పాపం చేసి తిని నీ కుమారును అనిపించుకోదగను ఆ మాటలు పలకకుండానే అతను మాట్లాడనివ్వట్లేదు. ఎంత తప్పు చేసినప్పటికీ కూడా, తన ధనమంతయు నిర్వినియోగం చేసినప్పటికీ కూడా, తన ధనమంతయు కూడా దోబరగా ఖర్చు పెట్టినప్పటికీ కూడా తండ్రి కోపపడక కనికరం చూపాడు, ప్రేమను చూపాడు, దయను ప్రదర్శించాడు. మరి ప్రియ సహోదర సహోదరి, ఇదే తెలియజేస్తుంది మత్తయి సువార్త 5వ అధ్యాయము 48వ వచనంలో కూడా ఈ విధంగా ఉంటుంది. ఏ విధంగా అయితే పరలోకపు తండ్రి పరిపూర్ణుడిగా పరిశుద్ధంగా ఉన్నాడో మీరును ఆయనను పోలి జీవించి పరిశుద్ధతలో పవిత్రతలో మీరును నడవాలి. అందుకే ప్రియ సహోదర సహోదరి, సామెతల గ్రంథంలో 28వ అధ్యాయము 13వ వచనంలో ఈ విధంగా తెలియజేస్తుంది, తన పాపములను ఒప్పుకునేవాడు దేవుని యొక్క ఆశీస్సులను పొందును, తన పాపములను కప్పిపెట్టుకునేవాడు దేవుని యొక్క శాపములను పొందును. మరి తప్పిపోయిన కుమారుడు పాపములు ఒప్పుకున్నాడు, తండ్రి ఎదుటికి వచ్చి పశ్చాత్తాపడ్డాడు, ప్రాయశ్చిత్తాన్ని వేడుకున్నాడు కనుక తండ్రి యొక్క కరుణకు, ప్రేమకు, దయకు పాత్రుడిగా మిగిలాడు. మరి నీవు నేను కూడా ఈ తపస్సు కాలంలో, ఈ అనుగ్రహ కాలంలో, ఈ యొక్క హృదయ పరివర్తన చెందే కాలంలో పాపములు ఒప్పుకుంటున్నామా, కప్పిపెట్టుకుంటున్నామా? ఒకవేళ నీవు ఒప్పుకుంటే ఆ తప్పిపోయిన కుమారుడు వలె దేవుని యొక్క దయను, తండ్రి యొక్క కృపను నీవు పొందుతావు. కప్పిపెట్టుకుంటే దేవుడు నిన్ను అసహించుకుంటాడు. మరి ప్రియ సహోదర సహోదరి, దేవుడు మనలను తన ప్రతిబింబంగా సృజించింది తన నుండి దూరంగా వెళ్ళడానికి కాదు, మరలా తన చెంతకు రావడానికి. మరి ప్రభు మనందరి యొక్క మారు మనసు కోసము, మనందరి యొక్క హృదయ పరివర్తన కోసమైన ఆతురతతో ఎదురు చూస్తున్నాడు. మరి నీవు నేను కూడా ఎంతవరకు హృదయ పరివర్తనం చెందడానికి, మారు మనసు కలిగి జీవించడానికి ప్రయత్నిస్తున్నాం అనేది ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అందుకే ఈనాటి సువార్తలో లూకా సువార్త 15వ అధ్యాయము 7వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది, హృదయ పరివర్తన చెందు ఒక పాపాత్ముని విషయమై పరలోకమున ఎక్కువ ఆనందం ఉండనని మీతో నొక్కి ఒక్క అని చెప్తున్నాను ప్రభు పలుకుచున్నాడు. ప్రభు పలికంతో ఇదియే, నేను పాపులను పిలువచ్చుతను కానీ నీతిమంతులను పిలువటకు రాలేదు. మానవులైన మనందరం కూడా బలహీనము, అయోగ్యులము, పాపాత్ములు కనుక ప్రభువు మనందరి కోసము దివిని వీడి భూమికి వచ్చాడు. మరి మనందరిని యొక్క మారు మనసు కోసము, హృదయ పరివర్తన కోసము ఆ ప్రభు ఎదురు చూస్తున్నాడు. మరి తపో కాలము, హృదయ పరివర్తన చెందే కాలంలో మనందరం కూడా మారు మనసు కలిగి జీవించి దేవుని చెంతకు పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో తిరిగి వచ్చుదాం. మన్నించు మా స్వామి నా కోరిక, మనసారే అందుకో ఈ కానుక. మన్నించు మా స్వామి నా కోరిక, మనసారే అందుకో ఈ కానుక. ధనవంతునిగా నిన్ను సేవింపలేను, ఘనమైన కానుక అందించలేను. ధనవంతునిగా నిన్ను సేవింపలేను, ఘనమైన కానుక అందించలేను. నా హృదయమే నీకు అర్పించగలను, నా
హృదయమే నీకు అర్పించగను. మన్నించు మా స్వామి నా కోరిక, మనసారా అందుకో ఈ కానుక. సహోదరి సహోదరులారా, నేను మీరు నర్పించిన ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకరముట్లా ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శిశువు ప్రయోజనము కొరకును మీ కరణముల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ప్రార్థించదము. ఓ ప్రభువా, పవిత్రమైన ఈ అర్పణముల ద్వారా మేము పొందిన రక్షణము మాయందు సత్ఫలితమును వసుగునుగాక. ఈ దివ్య సంస్కార ఫలితముగా మేము క్రమరహితమైన చెడు కోరికల నుండి వైదొలిగి మాకు రక్షణదాయకమైన వాటిని మాత్రమే కాంక్షించినట్లును అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతావందరములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా మేము నిగ్రహముగా జీవించుచు నీకు కృతజ్ఞత తెలపవలేనని నీవు చిత్తగించితివి. ఈ విధముగా పాపపూరితమైన మాలోని అహంభావమును విడనాడి నీవు మమ్ము కనికరముతో ఆదరించినట్లే మేము కూడా నిన్ను పోలి అవసరములో ఉన్న పేదలను, బాధితులను జాలితో ఆదరింపగలుగుతాము. కావున అగణిత దూతలతో అనేకమై మేము స్తుతి గీతముతో నిన్ను గణపరచుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేయించి వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లే నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడెనున్న నా శరీరము.
విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవం నసుగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాను. నీ సముఖం నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందులకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పాలువారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించున్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పోల అంతోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణను చెయ్యము. ఉత్థానమగుదమను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నితెలుగు మరియమాతతోనూ, ఆమె భర్తయగు పునీత యోసేపుతోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరిచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమైందు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. దైవ ప్రజలారా, నేడు ప్రభు మనందరినీ కూడా హృదయ పరివర్తనం చెంది మారు మనసు పొంది తన చెంతకు రావాలని ప్రభు నిరీక్షిస్తున్నాడు. మరి ముఖ్యంగా మన దైనందిన జీవితంలో
అనేక తప్పులతో ఆ దేవునికి బాధ కలిగిస్తున్నాము. ప్రభు పలుకుచున్నాడు, ఇకనైనాను సరే మీరు మీ పాపం నుండి వైదొలగి నా చెంతకు వస్తే నేను మిమ్మలను కరుణతో హక్కున చేర్చుకుంటాను. ఎందుకంటే నేను కరుణామయుణ్ణి, దయామయుణ్ణి, సులభంగా కోపపడు దేవుణ్ణి కాదు. కనుక మీరందరూ కూడా నా చెంతకు రావాలి, నా యొక్క సన్నిధిలో మీరందరూ నిలిచి ఉండాలనేది ప్రభు తెలియజేస్తున్నాడు. కావున మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి నీ కావలసిన మాయనం మాకు నేటికి అనుగ్రహింపుము. మా యథాపు పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయా అనుగ్రహం వలన పాపం నుండి మమ్మల్ని విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించి ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రాలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనలను నిత్య జీవితంలో కాపాడుగాక. ఆమేన్. దివ్య సత్ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు. కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ఇది పవిత్ర ప్రసాదం, ప్రభు యేసుని త్యాగం. ఇది పవిత్ర ప్రసాదం, ప్రభు యేసుని త్యాగం. రండి రండి ఆరగించండి, రండి రండి ఆరగించండి. జీవం పొంది రక్షణ పొంది జీవించండి, జీవం పొంది రక్షణ పొంది జీవించండి. ఇది పవిత్ర ప్రసాదం,
ప్రభు యేసుని త్యాగం. సిలువలో మరణించి సమాధిని గెలిచి సజీవుడై లేచిన ప్రభుని ప్రసాదం. సిలువలో మరణించి సమాధిని గెలిచి సజీవుడై లేచిన ప్రభుని ప్రసాదం. లోకరక్షకుని పరమ పవిత్ర శరీర రక్తాలు, లోకరక్షకుని పరమ పవిత్ర శరీర రక్తాలు స్వీకరించి సేద తీరి శాంతిని పొందండి. స్వీకరించి సేద తీరి శాంతిని పొందండి. ఇది పవిత్ర ప్రసాదం, ప్రభు యేసుని త్యాగం. ఇది పవిత్ర ప్రసాదం, ప్రభు యేసుని త్యాగం. పునీత ఇన్యాసి వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్టు చేయి కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్టు చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థన వినదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మేము ఎడవాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతునుగాక. ఆమేన్. ప్రార్థించుదెము. ఓ ప్రభువా, మేము నేడు స్వీకరించిన దివ్య సంస్కారము మా హృదయంతరంగములను నింపునుగాక. అది మా యందు శక్తివంతముగా పనిచేసి పరిపూర్ణతైవనుగ్రహముతో మమ్ము ఆనందింపచేయునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించునుగాక. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమకు సాక్షులుగా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. అదిగదిగో అల్లదిగో కల్వరి మేట్లకు తారదిగో ఆ ప్రభువును వేసిన సిలువదిగో. అదిగదిగో అల్లదిగో కల్వరి మేట్లకు తారదిగో ఆ ప్రభువును వేసిన సిలువదిగో. అదిగదిగో
గెత్సేమను ఒక తోటదిగో, ఆ తోటలో ప్రార్థన స్థలమదిగో. ఇచ్చటనే ఉండి ప్రార్థించుడని, ఇచ్చటనే ఉండి ప్రార్థించుడని పలికిన క్రీస్తు మాటదిగో, పలికిన క్రీస్తు మాటదిగో. అదిగదిగో అల్లదిగో కల్వరి మెట్లకు తారెదిగో, ఆ ప్రభువును వేసిన సిలువదిగో. అదిగదిగో